ఈ వీడియోలో మనం కంప్యూటర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పేది మీరు ఈ పాయింటర్ లేదా ఈ యారో మార్క్‌కెళ్ళి చూడండి. మీకైతే బాగా అర్థమవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి డెఫినిషన్ అయితే చూద్దాం. ఈ 2 డెఫినిషన్స్ అనమాట. ఫస్ట్‌ది వచ్చేసి అఫీషియల్ డెఫినిషను అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతుంది. సెకండ్ డెఫినిషన్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ అంటే ఏందో చూద్దాం అనమాట. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ లేదా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. ఇది ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, మనకి అవుట్‌పుట్ అయితే డిస్‌ప్లే చేస్తుందనమాట. ఇక్కడ చూడండి ఇలాగ ఇది మౌస్, కీబోర్డ్ ద్వారా డేటా ఇన్‌పుట్ అయితే తీసుకొని ఈ సీపీయూలో ప్రాసెస్ అంతా జరిగి ఇవి స్టోరేజ్ డివైస్ అనమాట. ప్రాసెస్ జరిగి మనకు అవుట్‌పుట్ అయితే ఇస్తుందనమాట. ఇవి అవుట్‌పుట్ డివైసెస్ అనమాట. మనం అవుట్‌పుట్‌ని మానిటర్ ద్వారా, స్పీకర్స్ ద్వారా అండ్ లేదా ప్రింటర్స్ ఇలాంటి వాటి ద్వారా మనం అవుట్‌పుట్ అయితే చూడొచ్చనమాట. మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు. వీటిని ప్రాసెస్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. సింపుల్‌గా కంప్యూటర్ అంటే డేటా తీసుకుంటుంది ఇన్‌పుట్ డివైసెస్ ద్వారా. ప్రాసెస్ చేసి మనకి ఇక్కడ ప్రాసెసర్‌లో మనకు అవుట్‌పుట్ అయితే ఈ మానిటర్‌లో ఇలాగా ప్రింటర్స్‌లో, స్పీకర్స్‌లో అవుట్‌పుట్ అయితే వస్తుందనమాట. మ్యూజిక్ గానియండి, జెరాక్స్ గానివ్వండి, మనకి డిస్‌ప్లే చేయటం గానివ్వండి, మానిటర్‌లో డిస్‌ప్లే చేస్తుంది. ఇది కంప్యూటర్ గురించి. ఇక్కడ చూడండి ఒక బ్రెయిన్ లాగా అయితే మనకైతే ప్రాసెస్ చేస్తుందనమాట కంప్యూటరు. ఇది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ ఫంక్షన్స్ అనమాట. ఇన్పుట్ తీసుకోవడం వీటి ద్వారా ఇన్పుట్ డివైసెస్, ప్రాసెసింగ్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు అనమాట. బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్, స్టోరేజ్ డివైసెస్ ఇవి స్టోరేజ్ ఎస్ఎస్డి, హెచ్డిడి, అవుట్పుట్ మనకి మానిటర్, ప్రింటర్ లాగా మనకైతే ఇస్తుందన్నమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి డాక్యుమెంట్స్ టైప్ చేయటం, వీడియోస్ చూడటం, గేమింగ్స్, ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, వెబ్సైట్స్ ఇవన్నీ మనం కంప్యూటర్లో అయితే మనం చేయొచ్చు అనమాట. అదే అనమాట కంప్లీట్గా కంప్యూటర్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.